సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మూవీ కూలీ. ఈ పేరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. దీనికి కారణం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కూలీ సినిమాలో కింగ్ నాగార్జున ప్లే చేసినటువంటి సైమన్ అనే విలన్ క్యారెక్టర్ కూడా. ఈ క్యారెక్టర్ పై ఇంటర్నెట్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఈ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉందని చెబుతుంటే మరికొందరు ఇది అంత ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో లేదని అంటున్నారు. అసలు నిజంగానే ఈ క్యారెక్టర్ అంత వీక్గా ఉందా? లోకేష్ లాంటి డైరెక్టర్ ఏకంగా 7 సార్లు నరేషన్ ఇచ్చింది ఈ క్యారెక్టర్ కోసమేనా? ఈ క్యారెక్టర్ నాగార్జున కెరీర్కు ఎలా ఉపయోగపడింది? దీనిపై పూర్తి డీటెయిల్స్ లుకేద్దాం. కూలీ సినిమాలో సైమన్ అనే క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇదొక రొటీన్ విలన్ క్యారెక్టర్ కాదు. సైమన్ తన గ్యాంగ్ మెంబర్స్ని చాలా కేర్ తీసుకుంటాడు. వాళ్ళని కుటుంబ సభ్యుల్లా చూస్తాడు. కానీ అదే టైంలో అవసరమైతే ఎంత కఠినంగానైనా ఉంటాడు తప్పు చేస్తే. సినిమా మొత్తంలో అతను ఆవేశంగా కాకుండా చాలా ప్లెజెంట్గా, ప్రశాంతంగా, క్లెవర్ ప్లాన్స్ తోటి వేసే విలన్గా కనిపిస్తాడు. ఈ క్యారెక్టర్ కొన్ని మంచి షేడ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, తన గ్యాంగ్కి ఏదైనా ప్రమాదం వస్తే అతను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. ఇవన్నీ ఈ క్యారెక్టర్కు ఆడియన్స్ చాలా దగ్గర చేశాయి. బట్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూలీ కథను నాగార్జునకి 7 సార్లు చెప్పారనే విషయం తెలిసిందే. దీనిపై చాలామందికి కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి. ఇంత వీక్ క్యారెక్టర్ కోసం లోకేష్ ఎందుకు అంత కష్టపడ్డారు అని. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. లోకేష్ తన క్యారెక్టర్లకు చాలా లోతుగా రాసుకుంటారు. ఆయన దృష్టిలో సైమన్ క్యారెక్టర్ కేవలం ఈ సినిమాకే పరిమితం కాదు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్గా ఉండవచ్చు అని కూడా అంటున్నారు. బట్ కూలీ అలా కాదని ముందే తేల్చి చెప్పేశారు. అందుకే ఈ క్యారెక్టర్ యొక్క డెప్త్, ఫ్యూచర్లో దీని ప్రాముఖ్యతకు నాగార్జునకు వివరించడానికి లోకేష్ అంత టైం తీసుకుంటారు ఉండొచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బట్ ఈ క్యారెక్టర్ భవిష్యత్తులో లోకేష్ సినిమాలలో కూడా కనిపిస్తే అప్పుడు దాని నిజమైనటువంటి ఇంపాక్ట్ మనకు తెలుస్తుంది. కొందరు ఆడియన్స్ ఈ క్యారెక్టర్పై అంతగా ఇంప్రెస్ అవ్వలేదు. దీనికి మెయిన్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే తక్కువ స్క్రీన్ ప్లే టైం. కూలీ సినిమాలో సైమన్ చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంటుంది. ఆడియన్స్కి ఈ క్యారెక్టర్లో పూర్తిగా కనెక్ట్ అయ్యే అవకాశం దొరకలేదు. లోకేష్ కనగరాజ్ అంటే ఖైదీ అండ్ విక్రమ్ సినిమాలో సూర్య, రోలెక్స్ పాత్ర లాంటి చాలా పవర్ఫుల్ విలన్స్ అని ఆడియన్స్ అనుకుంటారు. కానీ కూలీలో సైమన్ క్యారెక్టర్ చాలా అండర్ ప్లేడ్గా, సైలెంట్గా ఉంటుంది. ఇది వారి ఎక్స్పెక్టేషన్స్కి క్వైట్ ఆపోజిట్గా ఉండడం వల్ల కొంత డిసప్పాయింట్కి కూడా గురయ్యారు. సినిమా క్లైమాక్స్లో సైమన్ క్యారెక్టర్ ఎండ్ కూడా కొందరికి అంతగా నచ్చలేదు. ఇది ఒక పవర్ఫుల్ విలన్కి సరి అయిన గుర్తింపు కాదని కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇది ఏమైనా సరే సైమన్ క్యారెక్టర్ నాగార్జున కెరీర్కు చాలా కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ చూడని ఒక కొత్త అవతారంలో నాగ్ని లోకేష్ చూపించారు. రొమాంటిక్ హీరో అండ్ యాక్షన్ హీరోగానే కాకుండా ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ను, విలన్ క్యారెక్టర్ను అద్భుతంగా చూపించారు. ఈ సినిమా ద్వారా నాగార్జున పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందారు. కేవలం తెలుగు ఆడియన్స్కే కాకుండా అటు తమిళ్, ఇటు హిందీ అంతమంది ఆడియన్స్కి నాగ్ నటన చూసి చాలామంది మెచ్చుకున్నారు. ఈ క్యారెక్టర్ ద్వారా నాగార్జున ప్రయోగాత్మకమైనటువంటి క్యారెక్టర్స్ను చేయడానికి కూడా రెడీగా ఉన్నారని కూడా చూపించారు. ఇది ఆయన కెరీర్కి మాత్రం డెఫినెట్గా ఒక కొత్త మార్గం చూపుతుంది. కాబట్టి కూలీ సినిమాలో నాగార్జున క్యారెక్టర్పై డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ ఇదొక మెయిన్ క్యారెక్టర్ అని కూడా చెప్పొచ్చు. దీని ఇంపాక్ట్ ఫ్యూచర్లో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లోనే కనిపిస్తుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే కూలీ సినిమా రిలీజ్ అయ్యి 2 days అవుతూనే ఉంది. బట్ ఈ క్యారెక్టర్ ఎందుకో కొంతమంది కనెక్ట్ అయింది, కొంతమందికి కావట్లేదు. సో మరి కూలీ చూస్తుంటే అందులో సైమన్ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? ఎస్పెషల్లీ నాగ్ ఫ్యాన్స్ నాగ్ని విలన్గా చూసి యాక్సెప్ట్ చేశారా, లేదంటే పోనీ విలన్ అయినా కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని డిసప్పాయింట్ అయ్యారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.